నమస్తే, నేరాలు ఘోరాలు బులెటిన్కు స్వాగతం. అతనికి ఆమెకు పరిచయం ఉంది. కొన్నాళ్లుగా కలుస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా ఇద్దరూ కలిసి ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత అతను పని ఉందంటూ బయటకు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. బిత్తరపోయిన అతను వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు. ఇంతకు ఏం జరిగింది? అప్పటి వరకు సంతోషంగా కనిపించిన ఆమె హఠాత్తుగా చనిపోవడానికి కారణాలేంటి? ఆమెతో పాటు ఉన్న అతడు ఏం చెబుతున్నాడు? ఈ మొత్తం కేసులో పోలీసులు ఏం తేల్చారు? హైదరాబాద్ లంగర్ హౌస్ జూలై 2 అర్ధరాత్రి. పోలీసులకు ఓ హోటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూమ్ అద్దెకు తీసుకున్న మహిళ ఉరేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన మహిళతో పాటు మరో వ్యక్తి కలిసి గది అద్దెకు తీసుకున్నారని తెలుసుకున్నారు. ఆ వ్యక్తి గురించి ఆరా తీసిన పోలీసులు 34 ఏళ్ల ఆరిఫ్గా గుర్తించారు. చనిపోయిన మహిళ 26 ఏళ్ల రేణుకగా తెలిసింది. సీసీ ఫుటేజ్లు అవి అన్నీ చెక్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 4 o'clock హోటల్ వి గ్రాండ్కు రావడం జరిగింది. ఆరిఫ్ ఈ రేణుక అనే ఇద్దరు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత డే అంతా కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. కొంచెం ఆల్కహాల్ కూడా తీసుకున్నట్టు కనిపించింది అక్కడ మాకు. చార్మినార్ ముసాబౌలికి చెందిన 26 ఏళ్ల రేణుకకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటున్నారు. భర్తతో దూరంగా ఉంటున్న రేణుక కుమారుడు తల్లిదండ్రులతో కలిసి సికింద్రాబాద్ బొల్లారంకు మకాం మార్చింది. 3 నెలల క్రితం తల్లిదండ్రులతో గొడవపడి తన స్నేహితురాలు కూకట్పల్లికి చెందిన సత్య వద్ద ఉంటుంది. కేపీహెచ్బీలో పబ్ డాన్సర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఆరిఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒక 3 months బ్యాక్ వీళ్ళ తల్లిదండ్రులతోటి కొంచెం గొడవపడి వాళ్ళ ఫ్రెండ్ సత్య అనే ఆమె దగ్గర కుక్కట్పల్లిలో నివాసం ఉంటున్నది. అక్కడే కుక్కట్పల్లిలో జేఎన్టీసీలో ఉన్న కింగ్స్ అండ్ క్యూన్స్ అనే పబ్లో పబ్ డాన్సర్గా ఈమె పనిచేస్తున్నది. పనిచేసే టైంలోనే ఈ ఆరిఫ్ అనే అతను పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయం కాస్త వీళ్ళకు దాన్ని చనువుగా తీసుకొని వాళ్ళిద్దరూ ఈ లాడ్జ్లో వచ్చి గత 6 నెలల నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. జూలై 2న ఆరిఫ్ రేణుక కలిసి లంగర్ హౌస్లోని ఓ హోటల్కు వచ్చి గది తీసుకున్నారు. ఆ గదిలో మద్యం సేవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఆరిఫ్ పని ఉందని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి రేణుక ఉరివేసుకుని ఉంది. 10 o'clock ఈ ఆరిఫ్ అనే అతను ఈ పిల్లర్ నెంబర్ 1 or 2 దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ ఫుడ్ వచ్చింది, ఫుడ్ తీసుకుంది, ఆమె వాటర్ తీసుకుంది. తర్వాత 12:30కి సత్య అనే ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను నీ 4th బర్త్డే ఉంది, నీ బర్త్డేగా గిఫ్ట్గా నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ సిబ్బందితో పాటు రేణుక కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఆరిఫ్ రేణుక మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాలు ఉన్న మాట వాస్తవమే, దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అయితే ఇది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుంటే ఏంటంటే, అంతకుముందు స్వయలు రాజేశ్వరి వాళ్ళతో కూడా ఏదో అఫైర్స్ ఉన్నది, వాళ్ళు కొంత డబ్బులు తీసుకున్నారు, దాన్ని వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే చేసుకున్నదని చెప్పేసి ఇన్ఫర్మేషన్. రేణుక కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.